ISN9 న్యూస్ కి స్వాగతం. నందిగామ పట్టణ ప్రాంతంలో పాత కేవీఆర్ బస్టాండ్లో గత 36 సంవత్సరాల నుండి భారతదేశ స్వతంత్ర దినోత్సవ వేడుకలు షేక్ సుభాని మాజీ కోఆప్షన్ మెంబర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు మహమ్మద్ కమాలుద్దీన్ ముకా మసీద్ ప్రెసిడెంట్ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గిలాపన చేశారు. సందర్భంగా మాట్లాడుతూ భారతదేశ స్వతంత్ర దినోత్సవం ఎందరో మహనీయుల త్యాగాల రూపంలో మనందరికీ లభించడం, మనందరం స్వేచ్ఛాజీవులుగా ఈ దేశంలో బతకడం, భారత్ మాత ముద్దు బిడ్డలుగా గర్విస్తున్నామని, దేశ స్వతంత్రం కోసం ఎందరో ప్రాణ త్యాగాలు చేశారని, భావి తరాలు భారతదేశాన్ని ప్రపంచ పటంలో మొదటి స్థానంలో నిలపడం కోసం ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధిలో భాగస్థులు కావాలని, కులమతీతులకు అతీతంగా ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా దేశాభివృద్ధిలోనే భాగస్వాములు కావాలని మహనీయుల త్యాగాన్ని స్మరించుకుంటూ 15 ఆగస్టు ప్రతి ఏటా పాత కేవీఆర్ బస్టాండ్లో జరుపుకోవడం మనందరికీ ఎంతో గర్వకారణమన్నారు. Vamos,